హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా జనరల్ స్టడీస్ ఏపీపీఎస్సీ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో జారీ చేసిన 8 నోటిఫికేషన్లకు రాత పరీక్షలను వచ్చే ఏప్రిల్ 27 నుంచి అదే నెల 30 తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ 8 పరీక్షల్లో పేపర్ 1గా ఉండే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ను మాత్రం ఉమ్మడిగా ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఒకే సిలబస్తో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సన్నద్ధకు సమయం ఆదా కావడంతో పాటు ప్రశ్నాపత్రం రూపకల్పన, మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. పరీక్ష జరగనున్న నోటిఫికేషన్ ఏమిటంటే అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, లైబ్రేరియన్ వైద్య ఆరోగ్య శాఖలో, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖలో, అసిస్టెంట్ కెమిస్ట్రీ భూగర్భ నీటిపారుదల, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫిషనరీ సర్వీస్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు గత ఏడాది వెలువడ్డాయి. వీటికి అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాలో జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉంచినట్టు పేర్కొంది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ ద్వారా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అర్హత కల్పించాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. గ్రూప్ 2 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 1:100 నిష్పత్తి విధానాన్ని అనుసరించాలని తెలిపారు. తెలంగాణలో 31,000 మందికి గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత కల్పించారని గుర్తు చేశారు. పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ పునఃపరిశీలించాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో క్యారీ ఫార్వర్డ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్పై పునఃపరిశీలన జరపాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఆగస్టులో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లు కేటాయించారన్నారు. ఈ విధానంపై పునఃపరిశీలన జరిపి పురుష అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.